back to Arsha Educated channel. Today we are going to discuss about a VLAN. అంటే VLAN అంటే ఏంటిది, VLAN ఎలా వర్క్ అవుతుంది, అది ఎక్కడ యూజ్ చేస్తాము అని చెప్పేసి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ఇక్కడ VLAN అంటే వర్చువల్ ల్యాన్ ఏరియా నెట్వర్క్. ఇది ఎక్కడ మనం మెయిన్గా యూజ్ చేస్తామంటే మన యొక్క స్టార్టప్స్ కంపెనీస్లో లేదంటే సమ్ ఆఫ్ కంపెనీస్లో యూజ్ చేస్తాం. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే వీళ్ళను ఒక నెట్వర్క్ని సిగ్మెంటేషన్ చేయడానికి, అంటే టూ పార్ట్స్ చేస్తారు. ఒకే నెట్వర్కే ఉంటుంది బట్ టూ పార్ట్స్ అనేది మనం ఇక్కడ డివైడ్ చేస్తాము. ఎలా అంటే ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, అలానే ఎంప్లాయీస్కి అంటే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఒక ప్రైవేట్ నెట్వర్క్ కావాలి. అంటే ఏంది, ఒకే అంటే సేమ్ నెట్వర్క్లోనే ఉంటారు, కాకపోతే ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఓకే, వీలాన్ అంటే అది. అంటే వీలాన్ అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చెప్పేసి మనం ఈ వీడియోలో అనేది చూద్దాం. ఫస్ట్ మనకు దానికి కావాల్సింది ఒక స్విచ్ కావాలి. స్విచ్ ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ పీసీ ఒకటి తీసుకుందాం. పీసీ ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ ఈ రెండు కలిసి మనం స్విచ్ అనేది కనెక్ట్ చేద్దాం. ఓకే, స్విచ్కి F01 ఫాస్ట్ ఈథర్నెట్ 01ని కనెక్ట్ చేసినాం. నెక్స్ట్ ఇది తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు నేమ్స్ ఇచ్చేద్దాం. ఇది సపోజ్ హెచ్ఆర్ అనుకోండి, అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇది. ఓకే, ఇది వచ్చేసరికి ఒక ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనుకోండి. ఓకే, దీని యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసరికి 192.168.2.4 అనుకోండి. దీని యొక్క ఐపీ అడ్రస్ 192.168.2.5 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు సేమ్ నెట్వర్క్లోనే ఉన్నాయి. ఈ రెండు అనేది కమ్యూనికేట్ అవుతున్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, మనం దానికన్నా ముందులో మనం ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేద్దాం. PC0కి సబ్నెట్ అది సెకండ్ దానికి కూడా సేమ్ అలానే ఇచ్చేద్దాం దీని యొక్క ఐపీ అడ్రస్. ఓకే, ఫైన్. ఇప్పుడు అసైన్ చేసాం కదా, ఈ రెండు పింగ్ అవుతున్నాయో లేదో మనం చెక్ చేద్దాం. దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓపెన్ పింగ్ 192.168.2.5. ఓకే, ఇప్పుడు PC0 నుంచి PC1కి పింగ్ అవుతుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం PC1 నుంచి PC0కి ట్రై చేద్దాం పింగ్ అవుతుందా లేదా అని. ఓకే, ఇది పింగ్ అవుతుంది. ఇక్కడ ఏంటిది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనేది కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం రియలిస్టిక్గా ఉంటే మాత్రం ఒక ఎంప్లాయీ అనేవాడు ఏం చేస్తాడు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ది కూడా యాక్సెస్ చేయగలడు డేటా. సపోజ్ కంపెనీస్ పర్సనల్స్ ఉంటాయి, శాలరీ స్లిప్స్ ఇలాంటివి, ఎంతెంత పే చేస్తాం శాలరీస్, నెక్స్ట్ స్ట్రాటజీస్ ఏంటి అని కంపెనీకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో ఎంప్లాయీ అనేవాడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది యాక్సెస్ చేయకూడదు. ఓకే, అందుకని చెప్పేసి మనం ఇక్కడ వీలాన్ అనేది తీసుకొచ్చేసాం. ఓకే, మనం ఇక్కడ వీలాన్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ప్రివిలేజెస్ మోడ్కి వెళ్ళాలి, దాని తర్వాత కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళాలి, దాని తర్వాత మనం ఇప్పుడు వీలాన్ క్రియేట్ చేయాలి. వీలాన్ ఇది 20 అనుకుందాం. నెక్స్ట్ దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. వీలాన్ ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సో హెచ్ఆర్ ఇచ్చేద్దాం, మనకు గుర్తుండేది. ఓకే, నెక్స్ట్ అనేది మనం ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ ఎగ్జిట్ అయిపోయి ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఏంది, పోర్ట్ కనెక్ట్ అయి ఉండేది కదా స్విచ్కి, సో అది దేనికి ఏ పోర్ట్ కనెక్ట్ అయింది అనేసి మనం ఇంటర్ఫేస్ F01కి కనెక్ట్ అయి ఉంది హెచ్ఆర్ది. ఓకే, దాంట్లోకి వెళ్ళిపోయాం. స్విచ్ పోర్ట్ యాక్సిస్ VLAN 20. ఓకే, ఇక్కడ అయిపోయింది. ఇంకా VLAN అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం హెచ్ఆర్ ఎంప్లాయీది యాక్సెస్ చేయగలుగుతున్నాడా లేదా అనేసి డేటా. ఇందాక ఏంది, యాక్సెస్ చేయగలడు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం.
కొద్దిగా టైం పట్టిద్ది. సో ఇప్పుడే కదా కాన్ఫిగ్ అయింది. చూడండి ఇక్కడ రిక్వెస్ట్ టైమ్ అవుట్ అనేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఎంప్లాయీ నుంచి హెచ్ఆర్కి అనేది పింగ్ చేద్దాం, అవుతుందా లేదా అనేసి ట్రై చేద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే సింపుల్గా అనేది ఆ రెండు ఒకే నెట్వర్క్లో ఉండేవి సపరేట్గా పెట్టేసినాం. ఇప్పుడు అదొక VLAN లో ఉంది, ఇది ఒక VLAN లో ఉంది. ఈ రెండు కమ్యూనికేట్ అనేది అవ్వలేదు. ఇది ఎట్లా ఎందుకంటే యూస్ చేస్తారు, సెక్యూరిటీ పర్పస్ ఎక్కువగా యూస్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఇంకో పీసీ తీసుకుందాం, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకో పీసీ తీసుకుందాం, దీనికి కనెక్షన్ ఇద్దాం. యా, దీనికి ఐపీ అడ్రస్ ఇవ్వాలి కదా మనం ఇప్పుడు ఒకటి. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఓకే, ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేద్దాం. ఫైన్, అసైన్ చేసాం కదా. కొద్దిగా టైం అనేది ఫార్వర్డ్ చేద్దాం, ఎందుకంటే అదంతా గ్రీన్ కలర్ వచ్చేసారు కనెక్షన్స్. ఇప్పుడు మన కంట్రోల్ ఇది పింగ్ చేయడానికి ట్రై చేద్దాం. దాన్ని హెచ్ఆర్ ఇంకో దాన్ని మనం క్రియేట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పీసీని తీసుకున్నాము, దానికి ఐపీ అడ్రస్ అసైన్ చేసాం. అది ఎంప్లాయీని యాక్సెస్ అవుతుందా లేదా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, ఇది యాక్సెస్ అవుతుంది, ఇది కూడా హెచ్ఆర్దే కదా. సో మనం ఈ VLAN 20 అనేది ఇందాక క్రియేట్ చేసినాం కాబట్టి ఆ VLAN 20లోకి ఈ యొక్క ఇంకో హెచ్ఆర్ పీసీ కూడా మనం ఇందులోకి పుష్ చేసేస్తాం. ఓకే, అది ఏ పోర్ట్ కనెక్ట్ అయిపోయింది, 3 కనెక్ట్ అయింది. ఓకే, దానికి స్విచ్ పోర్ట్ యాక్సిస్ VLAN 20, సారీ స్పెల్లింగ్ తప్పు కొట్టినాను, VLAN స్విచ్ పోర్ట్ యాక్సిస్ VLAN 20. ఓకే, నెక్స్ట్ అనేది ఎగ్జిట్ అయిపోదాం. ఒకసారి మనం VLANs అనేది చెక్ చేద్దాం. షో VLANs, ఇక్కడ మీరు చూసారంటే 20 అనేది మనం ఇచ్చిన VLAN నెంబర్. నేమ్ వచ్చాలకి ఇచ్చారని ఇచ్చాము. ఏమేమి పోర్ట్స్ కనెక్ట్ అయ్యాయి వాటికి F01 F03 ఈ రెండే కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం అనేది కొద్దిగా టైం ఫార్వర్డ్ చేద్దాం. ఇప్పుడు మనం చెక్ చేద్దాం, ఇందాక ఎంప్లాయీ యాక్సెస్ అయింది కదా, ఇప్పుడు ఎంప్లాయీ యాక్సెస్ అవుతుందో లేదో అనేసి. ఇక్కడ మీకు రిక్వెస్ట్ టైం అవుట్ అని వస్తుంది. ఇప్పుడు ఆ రెండు సపరేట్గా VLAN, ఇది సపరేట్ VLAN చేసేసాను కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ఎంప్లాయీ అనేవాడు హెచ్ఆర్ డేటా యాక్సెస్ చేయలేడు, ఈ హెచ్ఆర్ అనేవాడు ఎంప్లాయీది యాక్సెస్ చేయలేడు. వాళ్ళిద్దరు వర్క్స్ వాళ్ళిద్దరు చేసుకుంటారు. ఓకే, దానికోసం అనేది మనం VLAN అనేది డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. అందుకు VLAN అనేది యూజ్ అవుతుంది. ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఈ అంటే ఎక్కువ మనీ ఎఫర్ట్ చేయలేని కంపెనీస్ సో ఈ ట్రిక్ అనేది ఫాలో అవుతుంది. ఇది ఎవరైనా ఫాలో అవుతారు, ఎందుకంటే మనీ సేవ్ చేసుకునే ప్రతి ఒక్క కంపెనీ దాని యొక్క కాస్ట్ రెడ్యూస్ చేసుకోవాలని చూస్తారు కాబట్టి. సో ఎవరైనా VLAN అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, I see you in next video.